సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో చెంచల్గూడ జైలుకు కాసేపట్లో తరలించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు చెంచల్గూడ జైల్లో ఉండనున్నారు అల్లు అర్జున్. कन्फर्म सुरेश बाबू सुरेश बाबू कन्फर्म अरे चिन्ना 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 कुछ नहीं बोला रिमांड खाली रिमांड दिया अरे रिमांड 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 అరవింద్ గారు ఉన్నారు చూడండి, ఆయన వస్తున్నారు. నాంపల్లి కోర్టు నుంచి అజయ్ డీటెయిల్స్ అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? అల్లు అర్జున్ కి ఫైనల్ గా నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. సో మొదటి నుంచి ఇటు పోలీసులు న్యాయవాదులు చెప్తున్న విధంగానే ఇటు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 105 సెక్షన్ పెట్టారు కాబట్టి అది 5 to 10 years దానికి శిక్ష ఉంటుంది ఈ సెక్షన్ ప్రకారం. కాబట్టి అది నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇటు నాంపల్లి కోర్టు అయితే అల్లు అర్జున్కి రిమాండ్ విధించింది. 14 days పాటు రిమాండ్ విధించింది. కాసేపటి క్రితమే కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే అల్లు అర్జున్ని పోలీసులు ఇక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి తరలించారు. సో చాలాసేపు కొనసాగింది వాదనలో. ఆల్మోస్ట్ ఒక 1 hour పాటు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి రిమాండా లేకపోతే బెయిలా అనే అంశం పైన ఒక 1 hour పాటు వాదనలు కొనసాగాయి. ఇటు పీపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముఖ్యంగా అల్లు అర్జున్ ఒక అతిపెద్ద హీరో టాలీవుడ్లో. సో అతను ఇటు ప్రీమియర్ షోకి వచ్చినట్లయితే తప్పకుండా అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసు. ఆల్రెడీ పుష్ప 2 సినిమా కోసం ఎక్కువగా హైప్ ఇచ్చారు. వాళ్ళు ప్రమోషనల్ ఈవెంట్స్ చాలా వరకు చేశారు. పబ్లిక్లో రేపు సినిమా రిలీజ్ కాబోతుందని హైప్ ఎక్కువగా వచ్చింది. సో దానికి తోడుగా ప్రీమియర్ షో అంటే ముందు రోజే సినిమా రిలీజ్ అవుతుంది. సో సినిమా ఎలా ఉండబోతుంది అనే అంశం పైన జనాలు ఎప్పుడైనా ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. దానికోసం ప్రీమియర్ షోకి జనాలు పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు. సో దీనిలో భాగంగానే అల్లు అర్జున్ వస్తుండంటే ఇంకా ఎక్కువగా పబ్లిక్ వస్తారని తెలుసు. ఎప్పుడైనా అల్లు అర్జున్ ఈవెంట్ పెట్టినా లేకపోతే పబ్లిక్గా ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళినా ఏదైనా షాప్ ఓపెనింగ్కి వెళ్ళినా పబ్లిక్ ఎక్కువగా వస్తారని అల్లు అర్జున్కు కూడా తెలుసు. సో ఆయనకు అన్నీ తెలిసి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అది తప్పు, ఆయన చేసింది అది తప్పు అంటూ కూడా ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్పారు. ఒకవేళ అతను రోడ్డు షోలు అట్లాంటివి పెట్టుకోవాలనుకుంటే ప్రీమియర్ షోలు పెట్టినప్పుడు సో ర్యాలీ తీయడానికి కానీ లేకపోతే ఏదైనా ప్రీమియర్ షోకి వచ్చినప్పుడు కానీ తప్పకుండా పోలీసులకు పర్మిషన్ కోసం లెటర్ పెట్టాల్సి ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అట్లాంటప్పుడే క్రౌడ్ను పోలీసు వాళ్ళు వచ్చి మేనేజ్ చేస్తారు. కానీ ఇక్కడ అలాంటిది ఏది జరగలేదంటూ కూడా వాదించారు. ఇక ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా ముఖ్యంగా హైకోర్టులో హియరింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ డిసిషన్ వచ్చేదాకా అక్కడ హియరింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ ఎట్లాంటి డిసిషన్ ప్రకటించొద్దంటూ చెప్పినా కూడా నాంపల్లి కోర్టు మాత్రం దాన్ని కంటిన్యూ అంటే హైకోర్టులో జరుగుతున్నా కూడా దాన్ని వినకుండా ఇక్కడి నుంచి అయితే వీళ్ళు డైరెక్ట్గా రిమాండ్కి పంపించారు. 14 days అల్లు అర్జున్ని ఒక గంట సేపు నాన్ స్టాప్గా విచారణ జరిగిన తర్వాత అల్లు అర్జున్కి అయితే రిమాండ్ చేశారు. సో కాసేపటి క్రితమే ఇక్కడి నుంచి వీళ్ళైతే అక్కడికి తీసుకెళ్లారు. ఇక మరోవైపు హైకోర్టులో కూడా విచారణ జరుగుతుంది కాబట్టి అక్కడ ఏం చెప్తుందనే అంశం పైన కూడా ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. ఒకవేళ అక్కడ హైకోర్టులో కూడా అటు పీపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఏం కోరుతున్నారంటే సోమవారం వరకు దీన్ని విచారణ వాయిదా వేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినామని పోలీసులు ప్రకటించిన తర్వాత నెక్స్ట్ లంచ్ మోషన్ కోసం హైకోర్టు వచ్చారు. సో లంచ్ మోషన్ అరెస్ట్ చేసిన తర్వాత లంచ్ మోషన్కి వస్తే ఇప్పుడు అరెస్టును ఆపాలంటే ఎలా అంటూ కూడా అటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు హైకోర్టులో పర్మిషన్ ఫర్ ది రోడ్ షో. సో దట్స్ వై the PP had argumented to the judge that he didn't take any permission for the road show. That's why this incident happened. He had a civil right, constitutional right that he can watch a movie as a citizen. Okay. But he can't come as a road show. The PP clearly stated that he didn't take permission for the road show. Then what did the judge say? Yeah, he had obeyed with that, the PP argument. That's why he had remanded now. Put in the judicial custody? Yes. Thank you. Thank you.
బెయిల్ కాదు, ఇది ఓన్లీ రిమాండ్ చేయొద్దు అని. కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా, దాంట్లో కంపల్సరీ నాన్ వేలబుల్ ఉన్నది. సో ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని కూడా మెన్షన్ చేయడం, ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో బౌన్సర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. సో ఇప్పుడే కోర్టులో చూస్తున్నాం మీరు వచ్చిన వాతావరణం ఎట్లున్నదో అని చెప్పి చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదనలు విని రిమాండ్ పంపడం జరిగింది. ఇంకా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతానికి అయితే మేము అల్లు అర్జున్ దగ్గర ఉన్నాం, అల్లు అర్జున్ గారిని పంపించారు. ఇది అసలు రికార్డ్ చేసాము. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల కోసం అక్కడికి తీసుకెళ్ళాము. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అతన్ని డైరెక్ట్గా నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చాము. Inculpable homicide, it is not non-bailable. So it's not bailable, it's a non-bailable offence. So on that grounds, the judge rejected his remand. So is he The judge accepted his remand. Okay. is he the only one taken into custody, or are there any else security guard and all? For our knowledge, Allu Arjun is only appear, so he should only taken to the The sections that happened. 118/1, 105 and read with 3/5 of BNS. ఆర్గ్యుమెంట్స్ పీపీ గారు డిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా గతంలో ఇన్సిడెంట్ జరిగాయనే దాని మీద వారు కొన్ని చూపెట్టడం జరిగింది. షారూక్ ఖాన్ గారిది ఇట్లా అయింది, అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక ఆశ్రమంలో ఇన్సిడెంట్ ఇట్లా అయింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బెయిలబుల్కి యాక్సెప్ట్ అవుతాయని పీపీ గారు వాదించడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఉండే. సో హీరో గారికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్తే చాలా మంది వస్తారు అనే నాలెడ్జ్ ఉంది. అయినా సరే వాళ్ళు రోడ్ షో త్రూ వచ్చారు. ఏమంటారు, సినిమా వాచ్ చేయడానికి ప్రతి అతనికి రైట్ ఉంది. కానీ అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. రోడ్ షో తోటి రావడం వల్ల పబ్లిక్ గ్యాదర్ అయినారు, కెపాసిటీ మించి రావడం జరిగింది. ఈ రోజు కోర్టులోనే చూస్తున్నాం అతని వాల్యూ ఏంటి, ఇంతమంది వచ్చారని చెప్పారు కదా. సో ఇదే ఒక నిదర్శనం అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉన్నదో. సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయింది, రిమాండ్ చేయాలని చెప్పేసి పీపీ వాదించారు. ఈ రోడ్ షోది ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులకు అని చెప్పడం జరిగింది. లోపలికి వస్తామని చెప్పినారా లేకుంటే రోడ్ షో అని చెప్పారు వీళ్ళకు? వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు, జులుస్తో వచ్చారని పీపీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న జడ్జి గారు వీరిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఓకేనా. హైకోర్టు మాకు తెలియదు, ఇంకా రాలేదు. హైకోర్టు ఎలాంటి అయితే రాలేదు. ఓకే.